చదువుతో పాటు స్కిల్స్, ప్లేస్మెంట్స్ తో పాటు సక్సెస్ సందీప్ యూనివర్సిటీ మాత్రమే అందిస్తుంది. నెక్స్ట్ అంతా ఏఏనే. ఇంకా డైరెక్టర్ ఉండరు, హీరో డిమాండ్స్ ఉండవు అసలు. ఏమే చాలా ఇంటలెక్చువల్గా మనం ట్రైన్ చేయాలని దాన్ని. ప్రాంప్ట్ అనేది చాలా మెయిన్ ఇక్కడ. ఇప్పుడు వస్తున్నాయి కదా, అంటే ఈ రోజు ఉన్న ఏఏ ఎవల్యూషన్ రేపటికి మారిపోతుంది, అప్డేట్ అయిపోతుంది రేపటికి వెళ్ళాడు. ఇప్పుడు ఇది వరకు జనరేషన్ గ్యాప్ అనేది 10 years ఉండేది, తర్వాత 4 years వచ్చింది. బీటెక్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్కి బీటెక్ అవుట్ గోయింగ్ స్టూడెంట్కి జనరేషన్ గ్యాప్ ఉంది ఇప్పుడు. అలాంటిది ఇప్పుడు ఏఏలో నిన్న ఉన్నది ఈ రోజు లేదు. సో ఈరోజు రేపు ఏం లేదు, ఇంకొక 4-5 నెలల్లో ఏది ఏఏలో జనరేట్ చేసిందో ఏది ఒరిజినల్ మీరు చెప్పలేరు. ఇప్పటికే మారిపోతా అన్ని వీడియోస్ అన్ని బయటకు వస్తున్నాయి. మ్యూజిక్లోను, వీడియో జనరేషన్లోను అసలు అతిపెద్ద రెవల్యూషన్ ఏఏ. సో ఒక డైరెక్టర్ అడిగాడట, నాకు ఆ హీరో ఒకరోజు ఫోటోషూట్ ఇస్తే చాలు మొత్తం సినిమా చేసేస్తాను నేనని. ఒక ఫోటో షూట్ చాలు, ఒక రోజు ఫోటోషూట్కి వస్తే చాలు, కాస్ట్యూమ్స్ తో చేస్తే సరిపోతుంది. అంతే, కాస్ట్యూమ్ కూడా అదే మార్చేస్తుంది, ఇంకా అవసరం లేదు, జనరేట్ చేస్తుంది మొత్తం. మరి అలాంటప్పుడు డైరెక్ట్ హీరో కూడా ఎందుకు ఆ పని కూడా చేసేస్తుంది కదా. షాక్ అయ్యారు. అంటే ఇప్పుడు రైట్, మన కాపీ రైట్ ఉంటుంది కదా, వాళ్ళ అనుమతి లేకుండా వాళ్ళని రీజనరేట్ చేయలేం కదా, చేయకూడదు. ఇప్పుడు రూల్స్ అయ్యి కదా, అందరూ కోర్టులో కేసులు వేస్తున్నారు కదా, మా పర్మిషన్ లేకుండా మాది వీడియో జనరేట్ చేశారని వస్తున్నాయి కదా, ఇప్పుడు అన్నీ అయ్యి కాపీ రైట్లు చేస్తారు. సో అలా కూడా ఆర్టిస్టులు రేపొద్దున్న బ్రహ్మాండంగా అర్న్ చేయొచ్చు. జస్ట్ వాళ్ళ ఇమేజ్, వాళ్ళకి వచ్చిన క్రేజ్ని సరే చేసుకో నా పేరు మీద అంటే ఇంట్లో హ్యాపీగా ఫ్యామిలీతో వెకేషన్కి వెళ్తే కూడా ఇక్కడ ఒక సినిమా రెడీ అవుతుంది, వాయిస్ కూడా జనరేట్ అయిపోతుంది, కుప్పలు తెప్పలుగా సినిమాలు వచ్చేస్తాయి కదా అప్పుడు, విపరీతంగా వస్తాయి. కానీ ప్రాంప్ట్ అనేది చాలా మెయిన్ అండి ఏఏలో. అది ఒరిజినాలిటీని ఎన్హాన్స్ అయ్యేలాగా ప్రాంప్ట్ ఇవ్వటం అనేది చాలా మేజర్ పార్ట్. మీకు ఇప్పటికే మా దగ్గరికి ఏఏలో మేము ప్రివిజులేషన్ చేస్తామని వస్తుంటారు, అలా చూడగానే ఏఏ అని తెలుస్తుంది నాకు, మేము చేసి చూపిస్తాం, క్వాలిటీ తెలుస్తుంది, ఎలా ఉందండి ఇది ఒరిజినల్గా ఉంది సార్, డిఫరెన్స్ తెలియదు. మరి మీరు ప్రొఫెషనల్స్ మీరు వచ్చి ఏఏలా తెలిసేలాగా చూపిస్తే మరి మేమే చేస్తున్నాం కదా, మేము మా టీము డైరెక్షన్ డిపార్ట్మెంటు బీటెక్ చదివిన వాళ్ళు మేము చేస్తున్నాం కదా, మరి ఈ క్వాలిటీ ఇస్తే కదా మీకు ఇస్తాం జాబ్ వర్క్ అంటాం, ఇది చాలా బాగుందని అంటారు. సో అప్డేట్ అవ్వాలి, డైరెక్టర్స్ కూడా అప్డేట్ అయితేనే ఈ రోజుని. అంటే ఎమోషన్స్ ఎప్పుడు ఎవర్ గ్రీన్ అండి, హ్యూమన్ ఎమోషన్సే పోర్ట్రే అవుతాయి, బట్ టెక్నాలజీ అనేది దానికి అడాప్ట్ చేసుకోవడం, దాన్ని యూటిలైజ్ చేసుకోవడం అనేది తెలియాలి, లేకపోతే వెనకబడిపోతారు. ఒకప్పుడు ఇంటర్నెట్ని యూజ్ చేసుకోకపోతే ఎలా వెనకబడ్డారో, ఇప్పుడు ఏఏని ఏ రంగమైనా సరే యూజ్ చేసుకోకపోతే వాళ్ళు వెనకబడ్డట్టే. జాబ్స్ జనరేట్ అవుతాయి, జాబ్స్ పోతాయని ఏమి లేదు ఇందులో, అందుకుంటారు. ఒకప్పుడు ఒక బ్యాంకులో కంప్యూటర్ వస్తుందంటే బ్యాంక్ అంబులెన్స్ బయటకు వచ్చి ధర్నా చేశారు. జాబులు ఏమైనా మిస్ అయినా ఎన్ని జాబులు ఉన్నాయి బ్యాంకింగ్లో, ఎన్ని కంప్యూటర్లు వచ్చేసినాయి అందులో, ఒకటి వస్తే మొత్తం జాబులు పోతాయి అనుకునేవారు. సో ఇప్పుడు ఏఏ కూడా అందరికీ అపోహ ఏంటంటే చాలామంది రీప్లేస్ చేసేస్తాను, కానీ మళ్ళీ జాబ్ జనరేట్ అవుతాయి ఏఏ వల్ల విపరీతంగా. అది అన్నిట్లో వచ్చేస్తుంది ఏఏ. ఇప్పుడు అన్నిట్లలోకి వచ్చినప్పుడు క్రియేటివ్ ఫీల్డ్ని టచ్ చేయదు ఏఐ అనుకుంటే, ఏఐతో ఆల్రెడీ సినిమాలు కావచ్చు, సాంగ్స్ కావచ్చు, అన్నీ వస్తున్న తర్వాత అది ఫిల్మ్ ఇండస్ట్రీకి, మీలాంటి క్రియేటివిటీ ఉన్నటువంటి డైరెక్టర్లకి బూన్ ఆర్ బెయిన్ ఏదనుకుంటున్నారు మీరు? క్రియేటివ్ ఫీల్డ్లోకి ఎక్కువగా యూటిలైజ్ అయ్యేది అదే, క్రియేటివిటీ మనదేనండి, అదే ప్రాంప్ట్. అది చేయలేదు, ప్రాంప్ట్ అది చేయలేదు, మనమే చేయాలి. ప్రాంప్ట్ మనకేం కావాలో అన్నీ ఫీడ్ చేసి పెట్టాలి, అన్నీ మనకి ఏం కావాలో అన్నీ చెప్పాలి, చెప్తేనే మనం కరెక్ట్గా తెలిస్తేనే మనకు కావాల్సింది వస్తుంది. అది క్రియేటివిటీయే, ఏం కావాలనేది. ఇప్పుడు కెమెరా ఉంటుందండి, కెమెరాలో ఎక్స్పోజర్ ఎంత పెట్టాలి, లేకపోతే ఏ లైటింగ్ కండిషన్లో మనం చెయ్యాలి, లైటింగ్ ఎలాగా ఇక్కడ సెటప్ చేయాలి, ఏ లైటింగ్ చేయాలి అనేది క్రియేటివిటీ కదా. లైట్స్ అన్నీ ఉంటే కెమెరా ఉంటుంది, అందరికీ ఉంటాయి, బట్ అది క్రియేటివిటీ కదా. ఏ సెన్సార్ అయితే బాగుంటుంది, వైడ్ స్క్రీనా లేకపోతే 30 FM స్క్రీన్లో వాడదామా ఈ సబ్జెక్టు, ఎన్ని సినిమాటోగ్రాఫరు, డైరెక్టరు, ఆర్ట్ డైరెక్టరు వీళ్ళ క్రియేటివిటీ అది. అదే కెమెరా ఒక ప్రాజెక్ట్లోనూ అదే కెమెరా వాడిని ఇంకో ప్రాజెక్ట్కి లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది కదా, క్వాలిటీ ఇవ్వటంలో కానీ అది కానీ. అక్కడ క్రియేటివిటీయే అప్లై అవుతుంది. సో క్రియేటివిటీ లేకుండా ఏముండదు, బట్ క్రియేటివిటీతో పాటు వీటిని అడ్వాన్స్మెంట్ ఏదైతే ఉందో టెక్నాలజీ ఇప్పుడు ఏఏలో దాన్ని వాడుకోవడం రాకపోతే వాళ్ళు వెనకబడతారు. వాళ్ళ పాత పద్ధతుల్లో ఇప్పుడు
వినాయిల్ వచ్చిందండి, ప్రింట్ వేసేస్తున్నారు, హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. ఇది వరకు పెయింట్ చేసేవాళ్ళు. అవును. ఈరోజు మన కట్అవుట్ కావాలంటే ఒక 5 రోజులు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ప్రింట్ చేస్తున్నారు, మొత్తం అంటించేస్తున్నారు, bulk లో వచ్చేస్తాయి. అరగంటలో గంటలు అయిపోతుంది. సో నేను ఇంకా పెయింటే వేస్తానంటే 5 రోజులకి వీళ్ళకి జాబ్ వర్క్ ఇవ్వరు కదా. ఇప్పుడు నీకు సాయంత్రం కావాలి, రేపు పొద్దున పెట్టాలంటారు. అప్పుడు ఈ పెయింటర్కి వర్క్ ఉంటుంది కదా. అలాగా ఎగ్జాక్ట్లీ. టైంని మన టెక్నికల్ అడ్వాన్స్మెంట్లో వెనకబడకూడదు క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు. సో వీరశంకర్ గారు వెరీ ఫస్ట్ మూవీ తీసినప్పుడు వెన్నెల్లో ఆడపిల్ల యండమూరి వీరేంద్రనాథ్ గారి నవల ఆధారంగా తీశారు. అప్పటి నుంచి టిల్ డేట్ వచ్చినటువంటి మార్పులు, మీ జర్నీ, ఇవన్నీ చూస్తే ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఏమనిపిస్తుంది? అదృష్టం కొద్దీ మేము వచ్చింది 88 అండి ఎస్టినేటర్గా. మేము వచ్చిన కొత్తలో మూవీ ఎలా ఉంది, రష్ నెగిటివ్ ఉంది, రష్ బ్లాక్ అండ్ వైట్లో ప్రింట్ చేశారు అప్పట్లో. అంటే కలర్ చేస్తే ఎక్కువ ఖర్చు అవుద్దని, రష్ే కదా అని బ్లాక్ అండ్ వైట్లో చేసేవాళ్ళు. ఆ మూవీలో సౌండ్లు విన్నాం, ఆ మూవీల మీద ఎలా మార్క్ చేస్తారో చూసాం, స్ప్లైజర్స్ చూసాం, రష్ని ఎలా స్ప్లైజర్తో కట్ చేస్తారు, నెగిటివ్ని ఎలాగా కట్ చేసి సిమెంట్ ఎలా చేస్తారు, మొత్తం అలాగే లూప్లని ఉండి ఆ లూప్స్ చేసి అక్కడ మనం ఈ డబ్బింగ్ ఏదైతే చేసామో ఆ డబ్బింగ్లు లూప్లో చేసి మళ్ళీ ఆటలని మళ్ళీ మూడు ట్రాక్లు ఉంటే ఆటలని లూప్ మళ్ళీ ఇంకో సౌండ్ ట్రాక్లు వేసి మళ్ళీ డైలాగ్ అంతా ప్రీమిక్స్ చేసేవాళ్ళం. అలాగే వీటికి సౌండ్స్ అన్నీ 80 రూమ్లో నుండి పంచ్ సౌండ్స్ అన్నీ, ఏది ఫైటర్స్కి, తర్వాత ఏదో మన టెలిఫోన్ సౌండ్లు, ఇలాంటివన్నీ కొన్ని సౌండ్లు ఇక్కడే వేసేవారు. వాటిని మళ్ళీ ప్రీమిక్స్ చేసేవాళ్ళం. ఇవన్నీ తీసుకెళ్ళి ఆర్ఆర్ అయిన తర్వాత అక్కడ ఆర్ఆర్ ఇక్కడ ఈ ట్రాక్ మళ్ళీ అక్కడ లైవ్ కొన్ని బర్డ్ సౌండ్స్ అను లేకపోతే బూట్ల సౌండ్ అను సింగ్ చేస్తూ అక్కడ ఓవర్ నైట్లో అంతా అయిపోయేది అక్కడ. సో ఆ ఎవల్యూషన్ నుంచి మూవీల నుంచి మన స్టీన్ బ్యాక్ చూసాం, స్టీన్ బ్యాక్ నుంచి యావిడ్ వచ్చింది, కంప్యూటరైజ్డ్ అయిపోయింది, టెలిసీనీ అనే సిస్టమ్ వచ్చింది రష్కి. నెగిటివ్ ఉండగానే టెలిసీనీలో చేసి టేప్లో పోస్ట్ ప్రొడక్షన్ చేసుకునేవాళ్ళం. టేప్లో మన ట్రాన్స్ఫర్ అయ్యేది ఫిల్మ్ అంతా రష్. అవన్నీ మనం యూమాటిక్, బీటా ఇవి ఉంటాయి కదా, అలాంటి టేపులు వాడేవాళ్ళు. వాటితో పోస్ట్ ప్రొడక్షన్ జరిగేది. సౌండ్ ఎఫెక్ట్స్ చేసారన్నా లేదా డబ్బింగ్ చెప్పాలన్నా కంప్యూటరైజ్ అయ్యి డబ్బింగ్. సో అక్కడి నుంచి ఇదిగో ఏ జనరేషన్ వరకు వచ్చాం. డిజిటల్ కెమెరాస్ వచ్చి నెగిటివ్ పోయి ఆ డిజిటల్ కెమెరాస్ రావటం వల్ల ఒక రష్ హార్డ్ డిస్క్లోకి వచ్చేసింది. ఈ హార్డ్ డిస్క్లు ఇక్కడ డబ్బింగ్ జరుగుతుంటే అక్కడ ఇంకొకటి సౌండ్ ఎఫెక్ట్ చేయొచ్చు, ఇంకో చోట. అప్పుడు రష్ ఒకటే ఉండేది, ఏదో ఒక చోట చేయగలిగేవాళ్ళు వర్క్, 1 by 1 చేయాల్సి వచ్చేది అక్కడ. ఇప్పుడు 4 చోట్ల కదా 5 చోట్ల హార్డ్ డిస్క్ పంపిస్తే ఆ రష్ అన్ని చోట్ల వర్క్ జరుగుతూ ఉంటుంది. ఆ ఎవల్యూషన్ వచ్చింది. వెరీ ఫస్ట్ మూవీ తీయాలి అనుకున్నప్పుడు వెన్నెల్లో ఆడపిల్ల అప్పటికే చాలా సూపర్ హిట్ అయినటువంటి ఒక నవలను తీసుకొచ్చారు, మీరు ఒక సినిమాగా చేస్తున్నారు. సినిమాకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ కావచ్చు, సినిమాకు వచ్చినటువంటి రియాక్షన్స్ చూసిన తర్వాత యండమూరి గారి దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ అనేది వచ్చింది మీకు? యాక్చువల్గా కోడి రామకృష్ణ గారి దగ్గర నేను వర్క్ చేశాను, ఆయన శిష్యుడు నేను. కోటి రామకృష్ణ గారు, దాసనారాయణరావు గారు ఎలాంటి జోనర్ సినిమాలు తీశారు, ఎలాంటి డ్రామాస్ తీశారు అవి తీశారు. సో దాసనారాయణరావు గారిని ఫాలో అయ్యారు ఆయన. అలాగే రాఘవేంద్రరావు గారి సినిమాలు, కోదండరెడ్డి గారి సినిమాలు రాఘవేంద్రరావు గారి స్టైల్లోనే ఉండి కోదండ. సో నేను కోటరామకృష్ణ వర్క్ చేసిన కాబట్టి మనకు ఒక ఐడెంటిటీ రావాలనే ఒక తాపత్రయం ఉండేది. నేను కోటరామకృష్ణలో చేస్తే ఆయన దాసనారాయణరావుకి తీశారు, నేను కోటరామకృష్ణ తీస్తే ఐడెంటిటీ ఏముంటుంది. సో వెన్నెల ఆడపిల్ల అనేది చాలా పెద్ద టాస్క్. అమ్మాయి కనిపించదు, ఎలా చేయాలి సినిమా అని యండమూరి గారు రాసిన నవల్లో అది మాత్రం సినిమాగా రాలే అప్పుడు దాకా. సో నేను ఛాలెంజ్ తీసుకున్నాను, ఇది చెయ్యాలి మనం అని. అది రామారావు గారికి నా నేరేషన్ ఇచ్చాను. రామారావు గారు నాకు పరిచయం లేదు, శ్రీకాంత్ వచ్చి నాకు చైల్డ్హుడ్ ఫ్రెండ్, క్లాస్మేట్స్ మేము ఇద్దరం. సో వాడేంటంటే నాతోటే ఫస్ట్ సినిమా చేయాలి నువ్వు అని ఉండేది. సో తనే కేఎస్ రామారావు గారికి పరిచయం చేయటం, నేను నేరేట్ చేయటం, సార్ మీకు బాగుంటేనే, మీకు నచ్చితేనే చేయండి, లేకపోతే వేరే వాళ్ళతో చేస్తా అని శ్రీకాంత్ చెప్తే ఆయన నాకు ఎలా చేయొచ్చని వెన్నెల ఆడపిల్ల అని తెలుసుంటే ఎప్పుడో చేసి ఉండేవాడిని అని అంత కితాబు ఇచ్చాడు ఆయన. సో అలా అది ఆ సినిమా చేసాం. ఆ సినిమా చేసిన తర్వాత యండమూరి గారు ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు అప్పుడు.
డిస్కషన్లో ఆయన లేదు, ఎందుకంటే ఆయన వెన్నెల ఆడపిల్ల నవల్ని ఆయన డీడీలో సీరియల్గా చేశాడు, ఆయన ఉన్నది యాస్టీజ్. నేను ప్రతిదీ వేరేగా సినిమాటిక్ అడాప్షన్ చేశాను, సీన్స్ అన్నీ మారిపోతూ ఉండి, థ్రెడ్ మాత్రం అలాగే ఉండేది, మార్చాను. ఆయన సినిమా చూశాక ఇచ్చిన కితాబ్ ఏంటంటే, నేను నవలు రాయకుండా ఈ సినిమా ముందొచ్చుంటే హీరోయిన్ ఇంట్రడక్షన్ ఇలాగ చేసి ఉండేవాడిని అన్నాడు. ఓకే. అమ్మ హీరోయిన్ ఇంట్రడక్షన్ ఒక ఏంజల్ లాగా రివ్యూలో అవుద్ది. తాజ్ కృష్ణ దేశం అప్పుడు మన హాలిడే ఇన్ అని ఉండేది, అప్పుడు తాజ్ కృష్ణ కదా ఎదురుగా, అక్కడ చేసాం. అవన్నీ చూసి అమ్మాయి సెండ్ ఆఫ్ సీన్ కానీ అవన్నీ నేను నేను వెన్నెల ఆడపిల్ల కన్నా ముందు వచ్చుంటే ఆయన అప్రిషియేషన్. కోటరామకృష్ణ అసిస్టెంట్ ఇలా తీసాడని అనుకోలేదు నేను, చాలా పొడ్డెక్కి తీసాడని. ఆ సినిమాయే పవన్ కళ్యాణ్ గారు చూసి అప్పటి నుంచి ఇంప్రెషన్ నా మీద. అదే తర్వాత కాలంలో